హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఈ రోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మేజర్ ఇండెక్సెస్ అండ్ నిఫ్టీ 50, సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. అండ్ ఈ రోజు వచ్చిన పాజిటివ్ డానికి మేజర్ రీజన్ క్వార్టర్లీ రిజల్ట్స్. ఇందులో మనం పర్టికులర్ గా మాట్లాడుకోవాల్సిన 3 కంపెనీస్ గురించి ఆల్రెడీ నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నాం వీక్లీ అనాలిసిస్ లో. ఫస్ట్ వన్ రిలయన్స్, సెకండ్ వన్ HDFC Bank and third one ICICI Bank. సో ఈ మూడు కూడా మనకంటే నిఫ్టీ 50లో హై వెయిటేజ్ స్టాక్స్, వీటిలో కూడా స్ట్రాంగ్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. కానీ ఈ రోజు మార్కెట్ వచ్చిన పాజిటివ్ ర్యాలీకి మేజర్ కాంట్రిబ్యూషన్ HDFC అండ్ ICICI Bank. రెండు కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు 2 to 3% వరకు హై పాయింట్ కి వెళ్ళింది. అండ్ ఫైనల్లీ యావరేజ్ గా 2% వరకు పాజిటివ్ గా క్లోజింగ్ ఇచ్చింది. ఈవెన్ దో రిలయన్స్ కూడా మనకి పాజిటివ్ రిజల్ట్స్ డిక్లేర్ చేసినప్పటికీ ఈ రోజు రిలయన్స్ ఆల్మోస్ట్ 3% వరకు మనకి ఫాల్ జరిగింది. దీనికి మేజర్ రీజన్ రిలయన్స్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పటికీ లాస్ట్ ఫైనాన్షియల్ లో సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసుకుంటే గ్రోత్ కొంచెం తక్కువ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం రిలయన్స్ ఇండస్ట్రీస్ లో జియో ఫైనాన్స్ నుంచి గ్రోత్ ఉన్నప్పటికీ ఆయిల్ సెక్టార్ నుంచి కొంత డిసప్పాయింటింగ్ గ్రోత్ అనేది కనిపించింది. అండ్ దీని రీజన్ వల్ల రిలయన్స్ ఫాల్ తో పాటు ఆయిల్ సెక్టార్ కి సంబంధించిన ఇండెక్స్ లో కూడా మనం 1% వరకు ఫాల్ చూడగలిగాం. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్ లో బ్యాంకింగ్ సెక్టర్ లో మంచి పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది. దానికి మేజర్ రీజన్ HDFC Bank అండ్ ICICI Bank. సో స్టిల్ ఇంకా మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ నడుస్తున్నాయి కాబట్టి ఇది ఎండ్ అయ్యేంత వరకు మన ఇండియన్ మార్కెట్స్ లో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అయితే విట్నెస్ చేస్తాం. సో ఒకసారి నిఫ్టీ అనాలిసిస్ కూడా చూసుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ చూసుకుంటే మనకి మైనర్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది. అండ్ ఇమీడియట్ గా ఫస్ట్ 15 minutes లో కరెక్షన్ వచ్చింది. అగైన్ మార్కెట్ రికవరీ జరిగింది. సో కన్సాలిడేట్ అవుతూ ఫైనల్ గా మార్కెట్ మళ్ళీ అప్ ట్రెండ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాం. సో ఓవరాల్ స్ట్రక్చర్ చూసుకుంటే ప్రీవియస్ గా ఏదైతే డౌన్ ట్రెండ్ లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫామ్ అయిందో అది ఆల్మోస్ట్ ఎండ్ అవుతున్న సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది. మేబీ దిస్ ఇస్ ద టైమ్ టు షిఫ్ట్ ది ట్రెండ్. ఒకసారి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందామండి. సో మేబీ మనకి పాజిటివ్ బయాస్ ఎస్టాబ్లిష్ అయినప్పటికీ ఓపెనింగ్ కరెక్షన్ రావడానికి మేజర్ రీజన్ ఏంటి? సో దీన్ని సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఫ్రైడే మార్కెట్ లో మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ బ్రేక్ చేసి ఆల్రెడీ ఒక నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అండ్ ఫ్రైడే మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత మనం ఇందాక మాట్లాడుకున్న రిలయన్స్, HDFC Bank అండ్ ICICI Bank రిజల్ట్స్ డిక్లేర్ అయ్యాయి. సో అవి కొంచెం పాజిటివ్ సెంటిమెంట్. సో ఆ విధంగా మనకి మార్కెట్ లో గ్యాప్ అప్ వచ్చింది. కానీ మార్కెట్ గ్యాప్ అప్ ఏ లొకేషన్ దగ్గర ఓపెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు చూసుకుంటే గ్యాప్ అప్ అనేది ఆల్మోస్ట్ ఒక ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ ఏరియాలో ఓపెనింగ్ జరిగింది. ఒక రెసిస్టెన్స్ ఏరియాలో మనకి పాజిటివ్ సెంటిమెంట్ ఇమీడియట్ గా ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది చాలా కష్టం అండి. బేసిక్ గా రెసిస్టెన్స్ అనేది ఒక నెగిటివ్ ఏరియా ఆర్ సెల్లర్స్ యాక్టివ్ ఉండే ఏరియా. అలాంటి సినారియోలో మార్కెట్ ఓపెన్ అయితే ఇమీడియట్ గా ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం లాస్ట్ ఫ్రైడే ఏదైతే మార్కెట్ లో పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయ్యి దాని తగ్గట్టుగా పొజిషన్స్ ఎవరైతే తీస్తున్నారో ఆ పొజిషన్స్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం వల్ల కూడా మనం మార్కెట్ లో ఫస్ట్ ఓపెనింగ్ లోనే డ్యూయల్ మొమెంటం చూసాం. ఇమీడియట్ గా కరెక్షన్ అండ్ అగైన్ ఇమీడియట్ గా రికవరీ కూడా జరిగింది. కానీ ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ సెంటిమెంట్ లో సస్టైన్ అయిన ట్రెండ్ ఆర్ నిలబడిన ట్రెండ్ ఏంటి అంటే పాజిటివ్ సెంటిమెంట్. బికాజ్ ఒక లోవర్ పాయింట్ నుంచి మార్కెట్ ఒక హైక్ వెళ్ళింది, కన్సాలిడేషన్ అండ్ అగైన్ క్లోజింగ్ టైంలో కూడా మార్కెట్ పాజిటివ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కాబట్టి సో ఈ రోజు మార్కెట్లో ఒక మైనర్ పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అండ్ దీంతో పాటు మనం క్లియర్ గా చూసుకుంటే ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో మీకు ఓవరాల్ గా పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతుంది అండ్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. సో ఇది కూడా మార్కెట్ సెంటిమెంట్ లో ఏదైతే పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయిందో దానికి ఒక యాడ్ ఆన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో బై కన్సిడరింగ్ ఆల్ దీస్ పారామీటర్స్ రేపటికి మనం మార్కెట్లో న్యూట్రల్ నుంచి పాజిటివ్ బయాస్ తగ్గట్టు ట్రేడ్ ప్లాన్ అనేది రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ మాట్లాడుకుందామండి. సో నిఫ్టీ ఫస్ట్ లెవెల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ నిన్న క్లియర్గా మాట్లాడుకున్నాం. మార్కెట్ కనుక 25,000 నుంచి 25,100 ఈ రేంజ్లో ఉన్నంత వరకు నో ట్రేడింగ్ జోన్. బికాజ్ అక్కడ ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి సో ఈ రోజు మార్కెట్ కూడా ఎగ్జాక్ట్ హై పాయింట్ ఆ నో ట్రేడింగ్ జోన్ హైలో ఉంది. సో దీన్ని బేస్ చేసుకుంటే రేపటికి కూడా 25,000 దగ్గర నుంచి 25,100 వరకు మీకు బోత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద ఈ లెవెల్ వర్క్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ రేపు మార్కెట్లో కనుక ఇదే 25,000 డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఫాలో అవుతున్నట్లయితే మీకు ఇమీడియట్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 24,800 దగ్గర ఇంకొక సపోర్ట్ ఉంది. అలా కాకుండా మార్కెట్ అప్ సైడ్కి వెళ్తే 25,300 దగ్గర మీకు ఇంకొక రెసిస్టెన్స్ ఉంది. సో దీస్ ఆర్ ది మేజర్ లెవెల్స్ అంటే రేపు మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఓన్లీ ఈ లెవెల్స్ దగ్గర మాత్రమే ప్లాన్ చేసుకుందాం. సో ఇప్పుడు ఒక్కసారి విత్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ సినారియోస్తో చూసుకుందామండి. ఇఫ్ ఇన్ కేస్ రేపు మార్కెట్లో కనుక మైనర్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగితే ఆల్రెడీ సపోర్ట్ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది కాబట్టి గ్యాప్ అప్ జరిగి ర్యాలీ కనుక కంటిన్యూ అయినట్లయితే మనం చేయొచ్చు. బికాజ్ ఆల్రెడీ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ చూస్తున్నాం. ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో కూడా పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తున్నాం. అలాంటప్పుడు మీరు ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ మీకు వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నట్లయితే మీరు ఈ ర్యాలీని చేసుకోవచ్చు. లేదా ఇంకా సేఫ్ సైడ్ వెళ్తాను అనుకుంటే ఆ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మాత్రమే
ఈ లెవెల్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీకి ప్లాన్ చేసుకోండి. అండ్ ప్రతి వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు ఎప్పుడైనా మార్కెట్ పైకి వెళ్తుందంటే ప్రైస్ ఒకటే మీరు కన్సిడర్ చేసుకోకూడదు, ప్రైస్తో పాటు వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ దాంతోపాటు ఇక్కడ పర్టికులర్గా 25,100ని రెఫరెన్స్ కింద తీసుకోండి. ఎందుకంటే ఈ పర్టికులర్ స్ట్రైక్ దగ్గర మీకు బోత్ కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో రెండు సైడ్స్ కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ ఎప్పుడైనా ఒక పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మీకు ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే మాక్సిమం అక్కడ కన్సాలిడేషన్ జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటప్పుడు ప్రైస్ పైకి వెళ్తున్నప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన చేంజ్ వచ్చేసరికి కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ నెగిటివ్లోకి వెళ్ళాలి, నథింగ్ బట్ ఇది డిక్రీజ్ అవుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పాజిటివ్, నథింగ్ బట్ ఇది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. అలాంటి సినారియోలో ప్రైస్ పైకి వెళ్తేనే మనం ఈ జోన్ని ఒక స్ట్రాంగ్ ఎంట్రీ పాయింట్ కింద కన్సిడర్ చేసుకుని మనం ఇక్కడ ఎంటర్ అవుతాం. అండ్ రీసెంట్ స్వింగ్ల దగ్గర మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడ వరకు మనం టార్గెట్ అనేది అచీవ్ చేయొచ్చు. సో ప్రైస్ ఒక్కటే పారామీటర్ కాదు, ప్రైస్తో పాటు వాల్యూమ్ అనాలిసిస్ అండ్ ఆప్షన్ చైన్లో ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చే చేంజెస్ని క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలి. అలా కాకుండా రేపు ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది, సో ఫ్లాట్ ఓపెనింగ్ జరిగిన తర్వాత మీరు ఇక్కడ సేమ్ 25,100 దగ్గర కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ సేమ్గా ఉంది. మార్కెట్ ఓపెనింగ్ జరిగింది, కన్సాలిడేషన్ జరుగుతుంది. ఈ కన్సాలిడేషన్ టైం కూడా సేమ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక ఈక్వల్గా ఉంటే అలాంటప్పుడు మీరు ఆప్షన్ బయింగ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. బికాజ్ మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయినప్పటికీ ఇంకా ఇండియాది లో విక్స్ లోన్ ఉంది కాబట్టి ఈ కన్సాలిడేషన్లో మీకు ప్రీమియమ్స్ ఫాస్ట్గా టిక్ అవుతుంది. మొమెంటం లేకపోతే ఒక ఆప్షన్ బయర్ విన్ అయ్యే ఛాన్సెస్ అసలు ఉండదు. కాబట్టి మీరు ఆప్షన్ సెల్లింగ్ ప్రిఫర్ చేయొచ్చు. ఎప్పుడు రేపు మార్కెట్ సైడ్ వేస్లో ఉంటే మీరు ఆప్షన్ సెల్లింగ్ ప్రిఫర్ చేయండి. అండ్ అది కూడా ఈజ్ బెటర్ టు గో విత్ సెన్సెక్స్, బికాస్ రేపు సెన్సెక్స్ వీక్ ఎక్స్పైరీ కాబట్టి సో కొంచెం మాక్సిమం బెనిఫిట్ పొందడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలా కాకుండా మార్కెట్ కనుక ఒకవేళ బై ఛాన్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగితే సో మీకు ఆల్రెడీ ఇక్కడ కన్సాలిడేషన్ నో, బట్ అలా కాకుండా మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగితే ఇక్కడ మీకు ఆల్రెడీ నో ట్రేడింగ్ జోన్లో కన్సాలిడేషన్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి అది ఇమీడియట్ బ్రేక్అవుట్ ఏదైతే కంప్లీట్గా 25,000 లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిందో అప్పుడు ఇమీడియట్గా మనం షార్ట్ పొజిషన్స్ తీసేసుకోవచ్చు. అండ్ అగైన్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ప్రైస్ ఫాల్ అవడంతో పాటు వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ దీంతో పాటు ఆప్షన్స్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర చూసుకున్నా లేదా పర్టికులర్ 25,000 దగ్గర చూసుకుంటే కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫాలో అవుతుండాలి. ఈ సినారియో చెక్ చేసుకుని అన్ని సాటిస్ఫై అయితే అప్పుడు ఈ డౌన్ సైడ్ బ్రేక్అవుట్లో షార్టింగ్ పొజిషన్కి మనం ప్రిపేర్గా ఉండొచ్చు. సో దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ నిఫ్టీ అండి. సో ఆప్షన్ బయింగ్కి వెళ్ళాలనుకుంటే ఈవెన్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే ఐ పర్సనల్ సజెస్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోవచ్చు. సెన్సెక్స్ కూడా అవాయిడ్ చేయండి ఆప్షన్ డైరెక్షనల్ ఆప్షన్ బయింగ్కి, ఎందుకంటే కొంచెం కన్సాలిడేషన్ వచ్చినా మనకి మాక్సిమం డికే ఫాస్ట్గా జరిగిపోతుంది బికాస్ ఆఫ్ వీక్లీ ఎక్స్పైరీ. సో బ్యాంక్ నిఫ్టీ మనకి మంత్లీ ఎక్స్పైరీ ఇంకా 2 వీక్స్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. సో బ్యాంక్ నిఫ్టీ ఒకసారి లెవెల్స్ కూడా చూసుకుంటే మనకి 56,600 దగ్గర మార్కెట్ బ్రేక్అవుట్ అయినాక సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. కానీ ఆల్మోస్ట్ ఇక్కడ టార్గెట్ 1 రీచ్ అయిపోయింది 57,000. సో 57,000 సైకలాజికల్ రౌండ్ ఫిగర్ అండ్ ప్రీవియస్ కు కూడా మార్కెట్ అదే లెవెల్ దగ్గర సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద వర్కౌట్ అయింది. కాబట్టి రేపు ఒకవేళ మనం ఏదైనా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇది కంప్లీట్ గా అప్ సైడ్ బ్రేక్ అవ్వాలి. ఆ బ్రేక్అవుట్ క్రైటీరియా బట్టి మీరు బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఎప్పుడు మొమెంటం ఉంటే బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళండి, ఒకవేళ సైడ్ వేస్ లో ఉంటే సెన్సెక్స్ ప్రిఫర్ చేయండి. నిఫ్టీ అవాయిడ్ చేస్తే బెటర్ రేపు కంప్లీట్. అండ్ 57,000 కనుక ఒకవేళ బ్రేక్ చేస్తే ఫర్దర్ గా 57,500 వరకు మన ఫస్ట్ టార్గెట్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. సేమ్ నిఫ్టీలో మీకు చెప్పినట్టు ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందో పాటు వాల్యూమ్ అనాలిసిస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చెక్ చేసుకుని అప్పుడు ఆ కన్ఫర్మేషన్ తర్వాత ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. అండ్ సెన్సెక్స్ చూసుకుంటే సెన్సెక్స్ లో కూడా మనం డైరెక్షనల్ ట్రేడ్ తీసుకోవడానికి మంచి జోన్ లో ఉందండి మార్కెట్. ఐ మీన్ టు సే ఎంట్రీ తీసుకుంటే ప్రాపర్ టార్గెట్ కి స్పేస్ ఉంది ఇక్కడ మీకు. సో ఇఫ్ యూ కెన్ సీ మనకి మేజర్ సపోర్ట్ ప్రీవియస్ గా ఫ్రైడే 82,000 బ్రేక్ చేసింది, కన్సాలిడేషన్ మళ్ళీ అగైన్ బ్యాక్ టు జోన్కి వెళ్ళిపోయింది మార్కెట్. సో ఇప్పుడు ప్రీవియస్గా ఈ రోజు ఫస్ట్ ఇనిషియల్గా రెసిస్టెన్స్ కింద వర్కౌట్ అయింది అండ్ బ్రేక్అవుట్ తర్వాత కూడా మనకి మల్టిపుల్ లైన్స్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి రేపు ఇమీడియట్గా 82,000 మనం సపోర్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ ఈరోజు ఇంట్రాడే హై పాయింట్ రేపు కనుక మార్కెట్ బ్రేక్ చేసిందంటే మనం లాంగ్ పొజిషన్ తీసుకున్న టిల్ 82,800 వరకు సమ్వే క్లోజ్ మీకు ఒక 500 పాయింట్స్ వరకు మనం మనీ ఎర్న్ చేసుకోవడానికి పొటెన్షియల్ ఉంటుంది. కాకపోతే ఐ పర్సనల్ సజెస్ట్ గో విత్ బ్యాంక్ నిఫ్టీ ఫర్ డైరెక్షనల్ ట్రేడ్. అలా కాకుండా మార్కెట్ కనుక ఇదే కన్సాలిడేషన్ జరుగుతున్నట్లయితే రిమెంబర్ మీరు ఫస్ట్ 15 మినిట్స్ మార్కెట్ని అవాయిడ్ చేసి ఒకవేళ ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవాలనుకుంటే ఏ స్ట్రైక్ దగ్గర అయితే బోత్ కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అవుతుందో ఆ స్ట్రైక్ దగ్గర షార్ట్ స్ట్రాటజీ కానీ లేదా ఐరన్ ఫ్లై స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకుంటే బెటర్. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. ఈ రోజు ఆల్రెడీ మార్కెట్లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది. రేపు ఇదే సెంటిమెంట్ కంటిన్యూ అవుతున్నట్లయితే మంచి మూవ్మెంట్ ఉంటే బ్యాంక్ నిఫ్టీలో మనం డైరెక్షనల్ ట్రేడ్ తీసుకోవచ్చు. అలా కాకుండా సైడ్ వేస్ ఎస్టాబ్లిష్ అయితే సెన్సెక్స్ లో ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకుందాం.
నిఫ్టీని కంప్లీట్ గా అవాయిడ్ చేద్దాం. కాకపోతే దీంతో పాటు మనం క్లియర్ గా మానిటర్ చేయాల్సింది ఇండియా విక్స్ ఇంకా లో పాయింట్ లో ఉంది, ఇంకా జియో పొలిటికల్ ఇష్యూస్ ఇంకా రన్ అవుతున్నాయి కాబట్టి వీటిని కూడా క్లీన్ గా మానిటర్ చేసుకుంటూ మీ ఓన్ అనాలిసిస్ చేసుకుని సేఫ్ ట్రేడ్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.